ఈరోజు మేము విస్తరించాలనుకుంటున్న మెట్రో హైదరాబాద్లో పర్ కిలోమీటర్ మీ రోజు కొత్తగా కట్టాలనుకుంటే కూడా 350 కోట్ల రూపాయలు అవుతుంది. అట్లా లెక్కేసుకున్న 70 కిలోమీటర్ల మెట్రో ఈరోజు ఉన్న పరంగా కూడా 25,000 కోట్ల రూపాయలు ఆస్తి. అన్ని రకాలుగా చెప్పి ఎల్ఎన్టీని ఒకటే పాయింట్ దగ్గర మేము ఒప్పించినాం. మీరు అనొచ్చు, మరి ఎల్ఎన్టీ ఇంత పెద్ద సంస్థ మీకు తక్కువకి ఎందుకు ఇచ్చింది, మీ దగ్గర ఏం మంత్రిదండం ఉన్న దానిలో ఒప్పించడానికని. ప్రతి సంవత్సరం వాళ్ళకు నికరంగా 400 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. నేను చెప్పిన 20 సంవత్సరాలు ఇట్లనే మీ దగ్గర ఉంటే సంవత్సరానికి 400-500 కోట్ల రూపాయలు ఇట్లనే మీ నష్టం భరిస్తే మీ కంపెనీ మళ్ళీ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు మీరు నిండా ముందుతారు. ఈరోజు మీ నష్టాల నుంచి అయినా మీరు బయటపడతారు. విస్తరించుకోవడం ద్వారా మాకు లాభసాటిగా ఉంటుంది. మేము ప్రజల కోసం నిర్వహించాల్సిన అవసరం మాకు ఉన్నది, ఎల్ఎన్టీకి లేకపోవచ్చు. మీకు రుణ విముక్తులు అవుతారు. 13,600 కోట్లు బ్యాంకులలో వాళ్ళకి అప్పు ఉంది. దీని మీద ఆ అప్పు మీరు ఇమ్మీడియట్గా రుణ విముక్తి అయిపోతుంది. మీరు ప్రతి సంవత్సరం 400-500 కోట్ల రూపాయల నష్టం కూడా మీకు తగ్గుద్ది. మీ సంస్థకు కూడా పరోక్షంగా ఇది లాభమే. ఇంకో రకంగా మాకు లాభం. కొన్నిసార్లు మనం నిర్వహణ భారమైనప్పుడు వదిలించుకోవడానికి చూస్తాం, డెట్ రీస్ట్రక్చర్. ఈ 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు 8.25% ద్వారా బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు. ఎల్ఎన్టీ వాళ్ళు మొత్తం 15,000 కోట్లలో 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ, 13,600 కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు. ఈ ప్రతి ట్రాన్సాక్షన్లో ప్రతి స్టేజ్లో ఖట్టర్ గారికి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి, రైల్వే శాఖ మినిస్టర్స్కి, ఫైనాన్స్ మినిస్టర్స్కి నేను పర్సనల్గా వెళ్ళి బ్రీఫ్ చేయడమే కాకుండా ఎవ్రీ ట్రాన్సాక్షన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు ఇందులో భాగస్వాములు. మాకు తెలియదు మీరు ఏం చేసిందని చెప్పడానికి కూడా వీళ్ళతో ఒప్పందం అయిన తర్వాత మేము సంస్థలను సంప్రదించినాం అప్పులు తెచ్చుకోవడానికి. ఆ లోన్ బదిలీ సేమ్ 8.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగిన మేము అప్పులు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సేమ్ ఇదే 500 కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. నేను గతంలో కేసీఆర్ గారు 11%, 11.5%కి పిఎఫ్సి, ఆర్ఈసి ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పులు చేస్తే డెట్ రీస్ట్రక్చర్ మీద 7.25%కి నేను తగ్గించుకున్నా.